నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 6వ అధ్యాయం నుంచి వాళ్ళకి పని ఆఫ్ చేసి కూర్చోవచ్చు క్లాసులో. యూ స్టాప్ ది వర్క్, జస్ట్ కమ్ టు ది క్లాస్. పక్కన పెట్టండి, టేక్ దెమ్ అవుట్. Remove that from there. हटाओ उधर से. तुम करो, तुमको तो चलता था. उन दोनों का हटाओ. చెప్పండి. 6వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ. అనాశ్రిత కర్మఫలం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ. కార్యం కర్మ కరోతియ. సన్యాసి చ యోగి చ. సన్యాసి చ యోగి చ. నా నిరగ్నిర్ న చాక్రియ. నా నిరగ్నిర్ న చాక్రియ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతివా. సన్యాసి చ యోగి చ. నా నిరగ్నిర్ న చాక్రియ. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి ఈ 6వ అధ్యాయాన్ని ధ్యాన యోగం అంటారు. అంటే భగవంతుడు మెల్లగా ఏ విధంగా భక్తిలోకి రావడానికి మెల్లమెల్లగా. ఈరోజు శ్లోకంలో శ్రీ భగవాను వాచ అంటే కృష్ణ భగవానుడు. భగవంతుడు ఏదైనా చెబుతుంటే మనం ఉన్నది ఉన్నట్లు భగవంతుడు చెప్పిన దానికి మన ఎడర్థాలు పెడర్థాలు తీయడం కానీ, మన సొంత అర్థాలు తీయడం కానీ, మనకి తోచినట్టు మార్చడం కానీ చేయడానికి లేదు. అంటే భగవంతుడు అంటే మనకి ఎక్కువ తెలుసాయింది. భగవద్గీత మనకి ఆఖరి ప్రమాణం. ఈ జీవితంలో మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలంటే భగవద్గీత జాగ్రత్తగా. మామూలుగా అందరూ భగవద్గీతది వాళ్ళకి తోచిన అర్థాలు లాగుతూ ఉంటారు. మనం అటు చేయకూడదు. భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? భగవద్గీత యొక్క ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడం. భగవద్గీత ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ప్రస్తుతం మనం ఆడ మగ అది బయట ఏర్పాటు, లోపల మీలో ఉండేది ఆత్మ, మగవాళ్ళలో ఉండేది ఆత్మ, కుక్కలో ఉండేది కూడా ఆత్మ. కాబట్టి భగవద్గీత యొక్క ఉద్దేశం ఎలా మనం ఈ శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి ఎదగాల. శరీర స్థాయిలో ఉన్నారంటే మీకు పెద్ద ప్రమాదం. ఎందుకంటే శరీరానికి ముసలితనం వస్తుంది, అప్పుడు మీ జీవితం అంతా కూడా అయిపోయింది అనుకుంటారు. లేదా శరీరానికి రోగాలు వస్తాయి, అప్పుడు జీవితం పాడైపోయింది అనుకుంటారు. శరీరానికి ఏమైనా కూడా మీరు యోగిలాగా బతకచ్చు. ముందు జ్ఞానం కలగాల, ఆ తర్వాత సాధన చేయాలి. సాధన, ప్రాక్టీస్. ఒకటి థియరీ సరిపోదు. నేను శరీరం కాదు ఆత్మ. మళ్ళీ మీరు ఆడదానిలాగా ఒళ్ళు ఒప్పుకుంటూ పోతుంటే మీరు ఏమర్థం చేసుకున్నారు?
నేను శరీరం కదా ఆత్మ, నేను అహంకారంతో తిరుగుతుంటే, ఆత్మ అంటే అందరూ ఒకటే కదా, మీరు ఆత్మ, నేను ఆత్మ, ఈమె ఆత్మ, ఈ పిల్లాడిలో కూడా అదే ఆత్మ, ఆ కుర్రమ్మాయిలో కూడా అదే ఆత్మ, ముసలాళ్ళలో కూడా అదే ఆత్మకి ముసల్తనం లేదు, ఆత్మకి రోగం లేదు, ఆత్మకి సావు లేదు. కాబట్టి అది మనం అనుభవంతో తెలుసుకోవాలి. ఇప్పుడు వింటున్నారు, వింటున్న దాన్ని మనం ఏం చేస్తే, ఉదాహరణకి మీరు వింటారు ఇడ్లీ చేయడం ఎట్లా, ఇడ్లీ చేయడం అంటే చెబుతారు, ముందు బియ్యం నానబెట్టండి, ఆ తర్వాత దాన్ని రుబ్బి దానిలో రవ్వ కలపండి, తర్వాత దాన్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టండి, తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టండి, దాన్ని ఎన్ని విజిల్స్ రావాలి, 3 2 ఒకటి చాలా నిద్రపోతున్నా. ఇడ్లీ కుక్కర్లో పెట్టరు, అవును. అప్పుడు ఎట్లా తెలుస్తుంది మీకు? ఇడ్లీ పిండి తయారు చేసి 10 నిమిషాలు పెడితే మూత తీసి చూస్తే గట్టి పడిపోయి ఉంటాయి. కాబట్టి పద్ధతి థియరీ ఒకటి, లేకపోతే మీరు థియరీ విన్నారు కానీ ఇడ్లీ గుండ్రాళ్ళలాగా వస్తే, ఇడ్లీ అది పచ్చి పచ్చిగా పిండి ఉంటే రుచి ఉండదు, తినడానికి సరిగ్గా ఉండదు, కరెక్ట్గా రావాలి కదా. బ్యాటర్ అంటే పిండి, పిండి సరిగ్గా ఉండాలా, దాన్ని ఎంత సమయం ఉండాలా అంత సమయం ఉండాలా, దానికి తగినటువంటిగా చట్నీ కూడా ఏదో ఒకటి ఉండాలి, అప్పుడు ఆనందంగా తింటారు. ఆంధ్ర వాళ్ళు ఇడ్లీ సాంబార్, ఇడ్లీ చట్నీ. సో దాని అంటే థియరీ అంటే ఇడ్లీ ఎట్లా తయారు చేస్తారో విన్నాం, కానీ తయారు చేసేప్పుడు మీరు ఎన్ని నీళ్ళు కలపాలా, అడిగి అక్కడ ఎంతసేపు ఉంచాలా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా తెలుసుకోవాల్సింది. నీళ్లు కలిపంటే మీరు లీటర్ నీళ్ళు కలపడానికి లేదు, కానీ అంటే ఎంత అవసరమైతే అంత, అంతే అప్పుడే వచ్చేది. మరీ నీళ్ళు తరిగాకైతే పిట్టం కట్టిపోతుంది, మళ్ళీ అతిగా పోస్తే ఇడ్లీ అని తయారు కాదు. అది దాని అంటే ప్రాక్టికల్ థియరీ ఒకటి. అదే రకంగా నేను శరీరం కాదు, నేను ఆత్మ, చాలా గొప్ప విషయం. నేను శరీరం కాదు ఆత్మ అనేది తెలుసుకోవడం చాలా గొప్ప విషయం, కానీ దాన్ని అనుభవంతో తెలుసుకోవడం అసలు విషయం. అనుభవం లేకపోతే లాభం ఏంది? మీరు శరీరం అని చెప్పుకుంటూ 4 రుచి కోసం జీవచాపల్యంతో మనం బయట వస్తువులు, సినిమాలు, ఆత్మకి సినిమాలు కావాలా, ఆత్మకి జీవచాపల్యం కావాలా, ఆత్మకి పానీపూరి కావాలా, అవసరంగా ఆత్మకి ప్రసాదం కావాలి. మీరు ప్రసాదం కాకుండా అది ఇది పరిగెడుతున్నారంటే మీరు థియరీ నేర్చుకున్నారు, కానీ మీరు ఆత్మ అనుభవం కోసం మీరు ప్రయత్నం చేయట్లేదు. అంటే ఇక్కడ కృష్ణుడు ఆయన ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఏది చెబుతున్నా కూడా మనం జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్లు చెప్పగా మార్చకూడదు. మార్చామంటే మీరు వేరే దారిలో వెళ్ళిపోతున్నారు. భగవంతుడు చెబుతుంది ఒకటి, మీరు అర్థం చేసుకుంది ఒకటి అయితే, ఉదాహరణకి భగవంతుడు నేనే గాయత్రి మంత్రాన్ని, నేనే శివుణ్ణి, నేనే బ్రహ్మదేవుణ్ణి అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? బ్రహ్మదేవుని పూజిస్తారా, శివుడిని పూజిస్తారా, గాయత్రి మంత్రం జపం చేస్తారా? అంటే ఇంకా గురువు లేకపోతే మీరు అట్లాగే మాట్లాడతారు. సరే భగవద్గీతలో కృష్ణుడిని బ్రహ్మదేవుని అన్నాడు సార్, బ్రహ్మదేవుని పూజిస్తే తప్పేంది? కృష్ణుడు భగవద్గీత నేనే గాయత్రిని అన్నాడు, నేను గాయత్రి మంత్రం అంటున్నా, తప్పేంది? బాగానే ఉంటుంది. కానీ అసలు అర్థమైంది నేనే గాయత్రిని అంటే నన్ను పూజిస్తూ నువ్వు గాయత్రి మంత్రం కూడా చేసినట్టే లెక్క. అసలు అర్థం నన్ను పూజిస్తే నువ్వు బ్రహ్మదేవుడిని పూజించినట్టే, అంతే కదా. నేనే బ్రహ్మదేవుడిని, నేనే శివుణ్ణి, నేనే గాయత్రి మంత్రాన్ని,
నేనే హిమాలయాల్ని, నేనే అశ్వత్థ వృక్షాన్ని. దాని అంటే ఓయమ్మా కృష్ణుని పూజిస్తే అందరినీ దానిలో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వీటన్నిటికీ మూలం కృష్ణుడు. అది తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలి. కానీ నీకేదో మీ నాయనమ్మ నేర్పించింది రావి చెట్టు చుట్టూ చక్కర్లు కొట్టి దానికి బొట్లు పెట్టి తాళ్ళు కట్టడం, మీరు అది వదిలిపెట్టలేకపోతున్నారు. కృష్ణుని పట్టుకుంటే దానిలోనే అన్నీ వచ్చేస్తాయి. అందుకే ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, లేదా క్యాపిటల్ జీ గాడ్. స్మాల్ గాడ్స్ ఆర్ మెనీ, క్యాపిటల్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్. కాబట్టి ఈ రకంగా భగవద్గీతని మనం ఉన్నట్లుగా నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు శ్లోకంలో భగవంతుడు మనకి ఏం చెప్పాలని చూస్తున్నాడో కొద్దిగా దృష్టి పెడదాం. మీ చూస్తూ ఉంటాం భగవద్గీతలో ఉండేటువంటి శబ్దాలు మన తెలుగులో కూడా ఉంటాయి. అనాశ్రిత, ఆశ్రిత అంటే ఆశ్రయ అనుబంధం. అనాశ్రిత, అనాశ్రిత డోంట్ డిపెండ్, డిపెండ్ ఆశ్రిత. మీ పిల్లలు మిమ్మల్ని ఆశ్రయించారు, మధ్యలో నా వచ్చిందంటే మీ పిల్లలు మిమ్మల్ని వదిలే అనాశ్రిత. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అనాశ్రిత. అంటే ఏమన్నా అనాశ్రిత కర్మఫలం. భగవంతుడు ఏం చేస్తున్నాడు, కర్మఫలాల మీద నువ్వు డిపెండ్ కామాక. వాళ్ళకి ఏదైనా పని చేస్తే మీరు ఇప్పుడు చందనం అరగదీశారు, అరగదీస్తూ దేవుడిని మీరు ఏదో కోరుకుని ఉంటారు. నాకు పెళ్ళి కావాలా, నాకు పిల్లలు పుట్టాలా, అయ్యో మీరు దేవుడికి సేవ చేశారు, ఏదో కోరుకుంటుంది. స్వామి నా రోగం పోవాలా, మా అమ్మ రోగం పోవాలా, అడగండి. నిజంగా చెప్పండి, మీరు చందనం అరగదీసేప్పుడు మీ ఎలాంటి ఆలోచనలతో చందనం అరగదీశారు చెప్పండి. అంటే అవును, ఈ సేవ చేసి మీరు దేవుడి నుంచి ఏం కోరుకుంటున్నారు? మంచిదే. అట్లయితే మీరు ఇంకా భక్తి సరిగ్గా చేయాలి. ఏదో నెలకోసారి వచ్చి, సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆయన ఎదురు. మీరు ఈరోజు చందనం అరగదీశారు, మీ ఇద్దరు పేర్లేంది? అరుణ, ఎర్రగొడ్డలు అరుణ, అనిత. దేవుడు వీళ్ళు భలే శ్రద్ధగా చేశారు, వీళ్ళు ఈ నెలంతా కూడా చేస్తే బాగుంటుందని ఆయన అనుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? అదే శ్రద్ధ ప్రేమగా మీరు ప్రేమగా శ్రద్ధగా చేశారు, అది దేవుడికి నచ్చుతుంది. ఈ అనిత అరుణ వచ్చి ఈ నెలలాళ్ళు చక్కగా నాకు సేవ చేసుకుంటే బాగుంటుంది, నేను కూడా వాళ్ళని చక్కగా అనుగ్రహిస్తాను. ఎప్పుడైనా శ్రద్ధగా చేయగానే దేవుడు మనం పట్టేసుకుంటాడు. అంటే మనం ఏందో ఎక్సర్సైజ్ అనుకుని చేయడం ఏమో చేస్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్లో కొద్దిగా ఇట్లా అంటే కొద్దిగా మనకి కొద్దిగా ఎక్సర్సైజ్ ఎట్లాగో ఉంది. మీరు చేసేవాడు భగవంతుడికి నేను చందనం చేస్తున్నా అనే ఆలోచన ఉండాలి. నేను డ్యాన్స్ చేస్తే కొద్దిగా నాకు ఎక్సర్సైజ్ ఆరోగ్యం బాగుంటుంది అని భక్తి లేదు. మీరు డ్యాన్స్ చేస్తుంటే దేవుడి దగ్గర ఏమనుకోరా, దేవుడు నన్ను స్వీకరించాలా, నేను పిచ్చి పిచ్చి క్లబ్ డ్యాన్సులు, సినిమా డ్యాన్సులు, మ్యారేజ్ పార్టీలో డ్యాన్సులు, పెళ్లి డ్యాన్సులు, దీనివల్ల ఆఖరిలో నిజంగా ఉండేది ఏం లేదు. అంటే వెళ్ళిపోతాయి అన్ని, టైంకి అన్నీ వెళ్ళిపోతే ముసలితనం వస్తుంది, మంచంలో పడిపోతాం. జీవితంలో మనం పొందిన అనుభవాలు కూడా మనకి ఆఖరిలో నిలబడవు. అన్నీ మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా గెంతులు వేసి ఆటలాడుకుని ఉంటారు. ఇప్పుడు బరువులు పడుతున్నాయి, బాధ్యతలు వస్తున్నాయి. నీ బతుకు నువ్వు బతుకు, వంట చేయడం నేర్చుకో,
నీ కాళ్ళ మీద నిలబడి 4 రాళ్ళు సంపాదించుకో. వయసు వచ్చింది. చిన్నప్పుడు మనం కేవలం గంతులు వేసుకుంటూ 2 జళ్ళు పెట్టుకుని అటు ఇటు ఎగురుకుంటూ పోయి అద్దిని ఇద్దిని ఆడుకుంటాం. కానీ ఇప్పుడు ఈ వయసు వచ్చింది. ఈ వయసు వచ్చిందంటే మీరు అడుక్కుని బతుకుతారా? మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు? మీరిద్దరు ఉద్యోగం చేయట్లా? ఇద్దరికి పిల్లలు కూడా పిల్లకాయలు తీసుకురాలేదా? సరే, గుడ్. అలాగే ఇక్కడ ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది క్లాసు. 8:15 ఆఫ్ చేస్తారు. 8 అనాశ్రిత కర్మఫలం. మనం ఏదైనా పని చేసేప్పుడు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. నేను పని చక్కగా చేయాలా, ఆ ఫలితం అంటే అప్పుడు మనం కష్టపడి చదువుకుంటాం కానీ ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జామ్లోకి వెళ్ళి గుర్తు రాక, లేదా మనం నేర్చుకున్న ప్రశ్నలు రాకుండా, అంతే కదా. చదివాం పోయాము, చదివిన ప్రశ్నలు రాలేదు, వేరే ప్రశ్నలు వచ్చాయి, గుండు సున్నా వచ్చాము. ఎందుకంటే జవాబు మనకి తెలియదు, లేదా మనం నేర్చుకున్నాం కానీ టైం గుర్తు రావట్లా. అదేంది గుర్తు రావట్లా, టైం అయిపోతుంది. అంటే ఎగ్జామినేషన్ మీకు గంటలు లేరు, 3 గంటలు టైం పెడతారు. 12 గంటలు 3 గంటలు కల్లా వచ్చి పేపర్ లాగేసుకుంటాడు. ఇంకా రాయాలి సార్, ఇప్పుడే గుర్తు వస్తుంది సార్, ఇంకా రాయాలి. హరే కృష్ణ. అందరి దగ్గర పేపర్లు టైం అయిపోగానే వచ్చి లాగేసుకు వెళ్ళిపోతారు కదా. ఎవరికి అట్లా వదిలేదు ఏం లేదు. బట్ ఇక్కడ మనం కర్మలు చేసినప్పుడు కర్మఫలం అనేటువంటిది, మీరు చక్కగా కష్టపడ్డారు, లేకపోతే మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకంటే తెలివితేటలు తక్కువ ఉన్నవాడికి ఐఏఎస్లో సెలక్షన్ వచ్చింది, మీకంటే తక్కువ, మీకు అప్పుడప్పుడు తెలుసో తెలీదు, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేసే క్లర్క్కి ఐఏఎస్ కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు. ఎందుకు వాళ్ళ కర్మ. ఈయన క్లర్క్గా బతకాల్సి వస్తుంది, ఆయన ఐఏఎస్ అయ్యాడు. అంటే మంత్రి గారికి పొట్ట పొడిస్తే ఏమీ తెలియదు, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ కింద సార్ అంటూ ఫైల్ పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. వాడి కర్మ. చేతగాని వాడు మంత్రి గారు అయిపోయారు. ఈ అధికారులు వాళ్ళ కింద పనిచేయాలి. తప్పుడు పద్ధతి ప్రజాస్వామ్యం అంటే. ఎందుకంటే ఆఫీసర్లకి యోగ్యత ఉండాలి, రాజకీయ నాయకుడికి యోగ్యత ఉండక్కర్లేదు. అదేంటి, రాజకీయ నాయకుడికి యోగ్యత ఉండాలి కదా. వాడికి చదువు రాకపోతే, వాడికి తెలివితేటలు లేకపోతే, వాడు ఒక నేరస్తుడైతే వాడు రాజకీయ నాయకుడు అయ్యండి దేశాన్ని అమ్మి పారేస్తాడు. ఈ రాహుల్ గాంధీ లాగా, ములాయం సింగ్ యాదవ్ లాగా, మమతా బెనర్జీ లాగా. దేశానికి ఏమైతే నాకేమి, నా కుర్చీ, నా సంపాదన సరిగ్గుండదా, ఆ తర్వాత ఎవడికి కావాలి అంటే అటువంటి వాళ్ళు నాయకులయ్యే యోగ్యత వాళ్ళకి లేదు. నాయకుడు అంటే నేను చక్కగా ప్రజలకి మెరుగైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి. ఇక్కడ అనాశ్రిత కర్మఫలం అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు వంట వండుతారు, వంట ఎవడు మాడిపోవాలా కాలిపోవాలని ఎవరు ఉండరు. కానీ అప్పుడు పొరపాటున ఒక నిమిషంలో తేడా వచ్చేది. పొద్దున బెండకాయ వేపుడు ఉంటారు, అంత బొగ్గుల్లాగా ఉన్నాయి, కానీ కూర అట్లా ఉండకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పద్ధతులు తినాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కర్మలు చేస్తాం, ఫలితం మనం చెప్పలేము. ఎంట్రన్స్ రాస్తారు, 50,000 మంది ఎంసెట్ ఎంట్రన్స్ రాశారు. అక్కడ మెడికల్ కాలేజీలో సీట్లు ఉన్నది 500 ఉన్నాయి. మిగతా 450 మంది
4,500 50,000 45,500 సీట్లు 50,000 మంది రాశారు. అంటే 49,500 మంది వెనక్కి పోవాలి. 500 మందికి సీట్లు వచ్చేది. 5 మెడికల్ కాలేజీలో 500 సీట్లు అందరు రాశారు. కానీ 500 మందికే వచ్చింది సీటు. అంటే జీవితంలో ఫలితాలు ఎప్పుడు మనం అనుకున్నట్టుగా రావు. అంటే ఫలితానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. మనం ఈ జన్మలో బాగానే రాసాం, కానీ మన వెనకటి జన్మ ప్రకారం మనకి ఇప్పుడు ఫలితం దొరకాలని రాసి పెట్టలేదు. ఇప్పుడు పడ్డ కష్టం తర్వాత మళ్ళీ పనికి వస్తుంది. అట్లా రకరకాలుగా కర్మ ఫలితాలు. మామిడి చెట్టు వేయగానే పళ్ళు వస్తాయండి, టమాటా చెట్టు మామిడి చెట్లు ఒకేసారి పళ్ళు ఇస్తాయండి. టమాటా చెట్టు 3 నెలల్లో ఇచ్చేస్తుంది, మామిడి చెట్టు 3 ఏళ్లలో ఇస్తుంది. మీరు దాన్ని అడగడానికి లేదు, భగవంతుడి ఏర్పాటు. అండ్ మీరు కర్మలు చేస్తూ ఉంటారు. ఈ శరీరం కొన్ని కర్మలతో మనకు వచ్చింది. ఈ శరీరం వచ్చిందంటే నాకు ఈ శరీరం ఎందుకు వచ్చింది, మీకు ఆ శరీరం ఎందుకు వచ్చింది అడగచ్చు. ఏం సార్ మీకు మగ శరీరం వచ్చింది, నాకు ఆడ శరీరం వచ్చింది, ఏమి మనం ఏం కర్మలు చేస్తామో దాన్ని బట్టి కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పుడు కర్మలు చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో. నేను ఇప్పుడు మగవాడిని కర్మలు చేస్తున్నా, వచ్చే జన్మ నాకు ఆడజన్మ రావచ్చు. మీరు ఆడవాళ్ళని కర్మలు చేస్తున్నారు, వచ్చే జన్మ మీకు మగ జన్మ రావచ్చు. అంటే చెప్పను, ఆడ మగ కుక్క జన్మ రావచ్చు, మనకి దున్నపోతు జన్మ రావచ్చు. అవి కూడా జన్మెత్తాయి కదా, దున్నపోతులు గొర్రెలు అవి కూడా జన్మెత్తాయి. దేవుడి దయ వల్ల మన ఏదో దేనివల్ల మనకి మానవ జన్మ దొరికింది. అటు మానవ జన్మ నుంచి మనం ఏం తెలుసుకుని ఎలా బతికితే ఇంతకంటే కూడా మనం మంచి జన్మకి తప్పకుండా పోతాం. ఇంతకంటే మంచి జన్మ కాబట్టి అది నేర్చుకోవాలి. భగవద్గీత నుంచి భగవంతుడి చట్టాలేంది, భగవంతుడి నియమాలేంది, ఎలా బతికితే ఈ జన్మలో కూడా నా బతుకు మెరుగుపడాలా, వచ్చే జన్మ ఇంతకంటే గొప్ప జన్మ. మిమ్మల్ని అడుగుతాండి, వచ్చే జన్మ ఏం జన్మ కావాలి మీకు? వచ్చే మీరు అట్లేం బతకటం లేదు కదా. స్వామి ఎట్లా నడిపిస్తే అట్లా అంటారు. స్వామి ఎట్లా బతకమన్నాడో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎట్లా మీరు సంవత్సరం బతుకుతున్నారు, ఆయన మీద దోస్తున్నారు. మీరు నిజంగా ఇచ్చిన జవాబుని బట్టి స్వామి ఎట్లా కావాలంటే నా జీవితం అట్లా మారాలంటే స్వామి ఎట్లా కావాలంటే తెలుసుకోవాలి. గీతలో చెబుతున్నాడు ఇట్లా బతికి ఇట్లా, అది తెలియదు మనకి. మాంసం తింటారా? గుడ్లు చేపలు మాంసం ఇద్దరు తింటారు. నెల్లూరులో 2 మొహాలు, ఎంతమందిని అడిగినా ఇప్పుడు దాకా తింటామనేవాళ్ళు. కానీ అనే కదా మొదటిసారి మేము ఆల్మోస్ట్ రోజు అడుగుతూ ఉంటాను నేను, ఎవడు మాంసం తిన్ననేవాడు మందిరంలోకి రాలే ఇప్పుడు దాకా. అందరూ తింటాను సార్ తింటా ఆడగా మెల్లిగా బయటకు వస్తాను. మొత్తం తిన్నారు మాంసం. మీరు కూడా అంతేనా? చిన్నప్పుడు తిన్నారు కాబట్టి మీరు చెప్పాల్సిన మాంసం తినను అనకూడదు, నేను మాంసం తినడం వదిలేశాను అనాలి. మంచిది, బాగుపడ్డారు. కానీ ముందు మీరు కూడా చెడ్డగానే బతికారు, ఇప్పుడు బాగుపడ్డారు. ఇంకా ఏం బాగుపడాలా అవన్నీ నేర్చుకోవాలి. ఈరోజు మీకు ప్రారంభకులు కృష్ణ చైతన్యం అని మీరు నిజంగా సిన్సియర్ అయితే ప్రారంభకులకు మీలాంటి వాళ్ళకి బేసిక్స్ కనీసం ఏందో. ఇది భగవద్గీత పెద్ద పుస్తకం. కౌన్లారే అడివారు మాధురి ఏం చేస్తున్నావు? ఏం చదువు? ఒకళ్ళకి వచ్చి ప్రారంభకులు కృష్ణ చైతన్యం, మీరేం చదువుకున్నారు? ఇంటర్ అంతే, తర్వాత వదిలేస్తారు.
అని పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు కదా. కర్పూరం బిజినెస్ మందిరానికి సప్లై చేయగలరా? మంచి మందిరంలో రోజు ఒత్తులు వెళ్ళగాలంటే కర్పూరం పోయాలి రోజు. ఎప్పుడు మేము అరివాళ్ళు మధ్యలో మీదేది భాగవతం మాట్లాడుతున్నాం కదా. ఏమైపోయింది మీకు? సడన్గా ఆవేశం వచ్చింది. కర్పూరం ఎట్ట తయారు చేస్తారు? ప్యాకింగ్ మీరు దాని మీద ప్యాక్ చేసి మీ బ్రాండ్ ఏమైనా పేరు ఉంటుందా? తెచ్చారా శాంపుల్? మీరు మందిరానికి వచ్చినప్పుడల్లా కర్పూరం తెచ్చేయండి. ఒత్తులు మామూలుగా అగ్గిపల్ల తేలగవు, ఒత్తి లావుగా ఉంటుంది. కర్పూరం వస్తే మంట వస్తుంది, తొందరగా ఒత్తి అంటుకుంటుంది. మీ బ్రాండ్ పేరేంది? మీకు తెలియదు. మందిరానికి వచ్చేప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి. పండు పువ్వులు. కర్పూరం అయితే బ్రహ్మాండంగా దేవుడు కర్పూర ఆరతి. మీరేం పని చేస్తారు? అదే పని. పార్ట్నర్స్ అక్క చెల్లె మంచిది. నెలకి కర్పూరం ఎంత ఇవ్వగలుగుతారు మీరు? నెలకి మీరు ఒకసారి ఎంత కర్పూరం ఇవ్వగలుగుతారు? జగన్నాథుడి సేవకి 200 గ్రాములు ఇవ్వగలరా? 300 గ్రాములు ఇవ్వగలరా? 500 గ్రాములు ఇవ్వగలరా? ఖర్చు అయితే ఎంత అవుతుంది? అది డబ్బులు ఇవ్వాలంటే ఎంత అవుతుంది మామూలుగా? 680. కానీ ప్రతి నెల మీరు 680 దేవుడికి సేవ చేస్తారు. వెరీ గుడ్. వీళ్ళు మీకు బాగా ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు. వచ్చినప్పుడల్లా బాగా అది ఈరోజు కూడా మీకు ప్రసాదాలు ఇస్తాను స్పెషల్. అంటే మీరు దేవుడికి సేవ చేయడానికి ముందుకు వస్తే మేము ఎందుకు గమని ఉండాలా? లడ్డూలు మిక్చర్ ఇస్తాం మీ ఇద్దరికి. ఇది కాకుండా అలా తీసుకెళ్ళండి. ఎక్కడికి పోయింది లక్ష్మి? అడ్రస్ నోట్ కరో. మీ బ్రాండ్ పేరేంది? మీ బ్రాండ్ పేరేంది? బ్రాండ్ గణేష్ కర్పూరం. వాళ్ళ పేర్లు అదే. మీరు పండగలకు పిలుస్తాండి. 11వ ఎల్లుండి రండి. ఈ నెల ఇచ్చేటువంటి కర్పూరం ఎల్లుండి గణేష్, ఎల్లుండి నరసింహస్వామి జయంతి. వెరీ గుడ్ స్టార్ట్. భగవంతుడి ఆవిర్భావం రోజు భగవంతుడికి కర్పూర సేవ. అరుణ అనిత గుర్తుంటుంది కదా? అలాగే ఇంకొక 3 నిమిషాలు ఉంది. కాబట్టి భగవంతుడు మనం ఏదైనా పని ఎత్తుకున్నప్పుడు మీరు కర్పూరం వ్యాపారం చేస్తున్నారు, మీరు ప్రయత్నం వరకు మీ చేతుల్లో ఉంది. నెలకి ఎంత అమ్ముడుపోతుంది అది మనకి తెలీదు. ఒక నెలలో ఇంత, ఒక నెలలో అంత, ఇట్లంతా. కానీ మీరు దేవుడికి సేవలు చేస్తుంటే ఆయన దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇంకా నా సేవలో దిగారు, వీళ్ళని చూసుకుని చక్కగా వీళ్ళు ఆనందంగా బతికేట్టుగా మీరు అనుకునే దానికంటే ఎక్కువ ఇవ్వడం, ఉన్నదానిలో సంతోషంగా ఉండడం, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే ఆయన ఏదో దారి చూపించడం. జీవితంలో లేకపోతే వీళ్ళంతా ఎందుకు మారుతారు? వీళ్ళంతా తయారయ్యారు. వీళ్ళంతా జీవితాలు మారిపోయినాయి మా అందరి. ఆల్రెడీ రాసుకున్నాను. రాజశేఖర్కి ఇవ్వండి. అరిగోలు మీ దగ్గర పెట్టుకోండి. రాజశేఖర్కి ఇవ్వండి. రాజశేఖర్కి చెప్పండి.
1 kg 680. తో అనాశ్రిత కర్మఫలం. ఏదైనా పని చేసినప్పుడు మనం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మనకి నిరాశ కలగచ్చు. ఒకసారి ఎక్కువ వస్తే ఒకసారి తక్కువ వస్తుంది. అంటే ఫలితాన్ని మన ప్రయత్నం బాగా చేయాలా. నేను క్వాలిటీ సామాన్ ఇవ్వాలా, నేను కష్టపడాలా, ఆ తర్వాత నా కర్మ. కానీ మీరు దేవుడి సేవలో దిగితే భగవన్నామం అనడం కానీ ఈ రకంగా భగవంతుడి సేవ, అది చందనం అరగదీయడం కావచ్చు, కర్పూరం వేయడం కావచ్చు, పువ్వులు తేయడం కావచ్చు, వాటెవర్ సేవ, నమ్మకం. దేవుడి సేవ చేస్తుంటే ఆయన మనల్ని తన పద్ధతిలో చూసుకుంటాడు. కాబట్టి ఎవరైతే కర్మలు చేసేటప్పుడు నేను కష్టపడి పనిచేయాలా, చక్కగా పనిచేయాలా, దేవుణ్ణి నమ్ముకుని పనిచేయాలి. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది దేవుణ్ణి నమ్ముకుని పనిచేయాలి. మీరు కష్టపడుతున్నారు, బహుశా మంచి పనే చేస్తున్నారు, కల్తీలు చేయకుండా. కర్పూరంలో కూడా కల్తీ ఉంటుందా? కర్పూరంలో ఏం కల్తీ చేస్తారు? దాని అది ఆరోగ్యానికి మంచిది కదా అప్పగా. స్వామికి అది పబ్లిక్ కూడా, పబ్లిక్ అమ్మేది, ఇతరులకు అమ్మే అంత. కర్పూరం దేవుడికే కదా వాడేది. ఎవరికన్నా కూడా దేవుడికే వాడతారు. కర్పూరం వేరే పనులకు వాడతారు. ఇంట్లో చెక్క పొయ్యిల మీద వండితే, చెక్కల మీద వంట వండుతుంటే మంట వండుకోవడం కొద్దిగా కర్పూరం వేసి నిప్పు పెట్టడం. ఎక్కువగా కర్పూరాన్ని దేవుడి సేవలో వాడతారు, అంతే కదా. అది క్లోజ్ అయిపోయింది. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. ఎవరైతే ఫలితాన్ని ఆశించి పని చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చక్కగా కష్టపడి మంచిగా పనిచేస్తారు. సన్యాసి యోగీచ. అంటే ఒక భగవంతుడి యొక్క భక్తుడు, ఆయన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడు. ఆయన తన పని ఆయన చేస్తూ ఉంటాడు. దేవుడు ఎలా ఇచ్చినా దానిలో సంతోషంగా ఉంటాడు. కాబట్టి సన్యాసి అంటే ఈ విధంగా సన్యాసం పుచ్చుకునేవాడు కాదు, కర్మ ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేవాడు సన్యాసి. అంటే మీరు గృహస్థులుగా ఉండి కూడా సన్యాసిలాగా, మీరు పని చేస్తూ కూడా సన్యాసిలాగా. ఎందుకంటే ఫలితం దేవుడు ఎట్లిస్తే దానిలోనే మనం సంతోషంగా ఉండాలి. నా నిరాగ్రహ నచ్చ. సన్యాసి అంటే అన్ని వదిలిపారేసిన వాడిని సన్యాసి అంటారు. కానీ ఫలితాన్ని వదిలేసి పనిచేసేవాడు సన్యాసి. తేడా ఉంది కదా. అన్నీ వదిలేసి అడుక్కు తింటున్నాడు, ఒక పరాన్నజీవిలాగా. పరాన్నజీవి అంటే ఇతరుల సంపాదన మీద ఆధారపడి బతికేవాడు పరాన్నజీవి. కానీ ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తూ ఉంటాడో నిజమైనటువంటి సన్యాసి అతడు పని వదిలేసి నేను సన్యాసం పుచ్చుకున్నా, అందుకే మేము పని చేస్తూ ఉంటాం. మేము సన్యాసి పుచ్చుకున్నాం కాబట్టి అన్ని పనులు చేస్తూ ఉంటాం. మందిరం ఓడవడం కావచ్చు, వంటలు వండడం కావచ్చు, గుడ్డలు ఉతుక్కోవడం కావచ్చు, పుస్తకాలు అమ్మడం కావచ్చు, అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే నిజమైన సన్యాసి ఆయన పనులు చేస్తూ ఉంటాడు. ఫలితం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఆ మందిరంలో ఒక నెల 45,000 వస్తుంది హుండీలో, ఒక నెల 25,000 వస్తుంది, వాటెవర్. దాంతో మనకి సంబంధం లేదు. పని చేసుకుని దేవుడు ఎట్లా ఇస్తే అట్లా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కాబట్టి ఈరోజు మేము నేర్చుకున్నది మనుషులు చక్కగా పనిచేయాలా, ఫలితం ఏదైనా కూడా దానిలో మనం తృప్తిగా ఉండాలి. అటువంటి వాళ్ళు జీవితంలో బాగా ఎదిగి వస్తారు. మనస్సు కానీ ఫలితాలు కూడా వీరు పద్ధతిలో పనిచేస్తుంటే దేవుడికి తెలుస్తుంది. వీళ్ళకి ఫలితాలు ఇస్తే వీళ్ళు చెడిపోరు. వీళ్ళు భోగాలు డబ్బులు ఎక్కువ వస్తే ఏం చేస్తారు? మీరు
ఆడంబరాల్లో పడతారా, మీరు ఏమంటారు డబ్బులు ఎక్కువ వస్తే మీరు భోగ విలాసాల్లో పడతారా? లేదు, మీకు భక్తి అనేది ఉంటే డబ్బులు ఎక్కువ వస్తే కూడా మన ప్రజలకు ఏం చేయాలా, దేవుడికి ఏం చేయాలా, మన జీవితాన్ని ఆరోగ్యంగా సింపుల్గా ఉంచుకుంటాం. అటువంటి వాళ్ళని కృష్ణుడు సన్యాసి అంటున్నాడు. హరే కృష్ణ.